డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి, సుమారు 3 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి మీ ఈ ప్రయాణంలో, అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో, చాలా విస్తృతంగా జరిగేటటువంటి ఈ ప్రయాణంలో మీ ఇంటి పేరుని మార్చేసినటువంటి మంత్రం మణిపద్మేహం. ఓం మణిపద్మేహం. మిమ్మల్ని పిలవటం కూడా ఒకానొక సమయంలో అయితే మణిపద్మేహం గారు అన్నారంటే ఆశ్చర్యం లేదు. మణిపద్మేహం అంకుల్ అని పిలవటం కానీ, ఆయనండి మణిపద్మేహం గురించి చెప్తారు కదండి అనటం, అంటే అంతలాగా ఓన్ చేసుకుంది మిమ్మల్ని కూడా మంత్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు ఓషో కూడా మణిపద్మేహ ప్రస్తావన చేశారు ఒక పుస్తకంలో అనేది మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం. మణిపద్మేహం చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి మంత్రం. దీనికి ఇంకో కోణాన్ని కూడా నేను కనుక్కున్నాను అని అన్నారు. అసలు ఇక్కడ ప్రేక్షకులు తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది ఉండి ఉండొచ్చు. మరి మణిపద్మేహం మంత్ర వైశిష్ట్యం ఏమిటి, మీరు ఇప్పుడు కనుగొన్నటువంటి ఆ కోణం ఏమిటి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో చదువుకోవచ్చు, ఎటువంటి కామ్యార్థం చదువుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి చెప్తారా? మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్ర. అంటే అది మనలో మననం జరిగేటప్పుడు మనల్ని తరింప చేస్తుంది, మన సంకల్పానికి దోహదం చేస్తుంది. మనం రాముల వారి యొక్క మంత్రం శ్రీరామ అంటే లక్ష్మీప్రదుడైనటువంటి రాముడు. ఓం నమశివాయలోంచి మకారాన్ని, నమో నారాయణాయలోంచి రకారాన్ని తీసుకుని క్రోడీకరించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఇక్కడ అక్కడ ఉంది. అంటే నేను ఇప్పుడు వైదికుడిని కదా, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్లో నేను వేదం నేర్చుకుంటున్నాను. మాదంతా కూడా మంత్రాలని విడదీయటమే. మంత్రాన్ని విడతీయటం అంటే అర్థాన్ని తెలుసుకోవటం. అంటే మామూలుగా అనుదాత్త ఉదాత్త స్వరితాలతో సాధన చేస్తారు. అగ్నిమీళే పురోహితం యజ్ఞశ్య దేవ ఋత్విజం హోతారం రత్నదాతమం అనే మంత్రాన్ని సాధకులు, అంటే వేదం నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిం ఈలే పురోహితం యజ్ఞశ్య అగ్నిం ఈలే పురోహితం యజ్ఞశ్య దేవ ఋత్విజం దేవ ఋత్విజం దేవ ఋత్విజం ఇలా సాధన చేస్తారు. జట లాంటిది జట సాధన, అనుదాత్త ఉదాత్త స్వరితాలతో వాళ్ళు సాధన చేస్తారు. వాళ్ళకి అంతవరకు దాని మీద పట్టు వస్తుంది. ఇక్కడ మాదేంటంటే అగ్నిం ఈలే పురోహితం, అగ్నిని ప్రజ్వలింప చేస్తే పురానికి హితము చేస్తుంది అనే అర్థాన్ని మనకి విశదీకరిస్తుంది. ఆలోను గ్నిలో ఆ గ్నిని కూడా విడదీయాలి. ఇలా జరుగుతుంది. అంటే వేద మంత్రానికి ఉన్నటువంటి అర్థం దాని లోపల, అంటే సిద్ధి ఏముంది దాని లోపల, ఆ మంత్రం యొక్క అర్థం మనకు తెలియాలి కదా. అందుకని ఇప్పుడు రామ అంటే మనకు అర్థం మాలో ఉన్నటువంటి అగ్ని, ఈశ్వరుడు, ఈశ్వరతత్వం, మకారం, మా ప్లస్ ఆ ప్లస్ మా అంటే ప్లస్ ఆ మా అంటే మాలో నిగూఢంగా ఇంకా ఉన్నాయి. దాన్ని విడదీసి ఒక మాకే బోల్డ్ అని పదాలు వస్తాయి. అలా మణిపద్మేహాన్ని విడదీశానమ్మా. ఏంటి దాని అర్థం? అంటే ఏదో అలవోకగా ఒక గురువు చెప్పిన మాటను పట్టుకుని దాని మీద సాధన చేసి దాన్ని అనుభవించాను. మణిపద్మేహాన్ని అనుభవించాను నేను, ఫలితాన్ని చూశాను. ఒక అమ్మాయికి మంత్రోపదేశం చేస్తే పిల్లలు పుట్టరు, అవకాశం లేదు. పిల్లలు పుట్టారు. అగ్నిని పుట్టించగలదు, అగ్నిని ప్రేరేపించగలదు. ఎంతో మంది జీవితాల్లో ఇది జరగదు అన్నదానికి అది నిదర్శనమై కూర్చుంది. ఎందుకు కూర్చుంది అనేది నేను విడదీస్తే పూర్తిగా చెప్పలేను, కానీ కొంత చెప్తాను మీకు. తప్పకుండా. మా ప్లస్ ని మణి, పా మే హం, దీన్ని విడదీయటంలో పా ప్లస్ మా హెం హం హెచ్ హా మా ఇలా విడదీసినప్పుడు అందులో వచ్చినటువంటి పదాలు పరమేశ్వరుడి తత్వం, ఇంద్రుడి యొక్క తత్వం. ఇంకా చేస్తున్నాను, పూర్తి ఇవ్వక్కర్లేదు. నమ్మకంతో గురువు ఇచ్చాడు, నేను గురువు మీద నమ్మకంతో దాని మీద సాధన చేశాను. కొంతమంది దుర్మార్గులు టిబెట్ మంత్రం దుబ్బుకొచ్చారు, బౌద్ధ మంత్రం దుబ్బుకొచ్చారు, సూర్యుడి మంత్రం కింద అంటగడుతున్నారు అని మాట్లాడిన దుర్మార్గులకి పేర్లతో సహా చెప్పగలను. లక్ష్మణరావు అని నా మిత్రుడు, సిద్ధాంతి కూడా అతను, బాబీ అని, వాళ్ళే, అంతకు మించి ఇంకెవరో చేయరు. మనతో పాటు ట్రావెల్ చేసేవారు వీరభద్ర శర్మ, సతీష్ హోతా, అంటే వీళ్ళు ఏం కాదు, వాళ్ళు మాకు తెలియదు అంటే అక్కడతో పోద్ది. ఆదిత్య హృదయంతో అన్ని సాధించగలవా అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని సాధించుకున్నాడుగా. జయించాడు కదా, రావణాసురుడి మీద యుద్ధం,
అంటే నువ్వు ఎవరు ఏ కష్టం చెప్పినా ఆదిత్య హృదయం చెప్తావు, నీకు అంతకు మించి ఇంకేంది? ఎస్, అంతకు మించి ఇంకేమీ లేదు, అంతకు మించి ఇంకేమీ లేదు, తెలియదు కాదు, అంతకు మించి ఇంకేమీ లేదు. అగస్త్యుల వారు వచ్చి రామ నువ్వు అశ్వమేధ యాగం చేయి, ఇంకోటి చేయి, సీత వస్తుంది అనలే. ఆదిత్య హృదయం చదువు, రావణాసుడు మీద యుద్ధం చేయని చెప్పాడు ఆయన. ఇంకెందుకు ఏం చెప్పలేదు. ఆయనకన్నా గొప్పవాళ్ళమా మనం? అలా మణిపద్మేహం గురించి నా గురువు చెప్పాడు. ఇది టిబెట్ మంత్రం కాదు, బౌద్ధ మంత్రం కాదు, సూర్య మంత్రం. సూర్యుడు పరమాత్మ, సూర్యుడే పరమాత్మ. నేను సూర్యోపాసకుడిని. ఉపాసన చెయ్యాలంటే ఒకటే ఒకటి ఉంది, అది పరమాత్మ ఉపాసన ఒక్కటే. అంటే చాలా మంది వారాహ ఉపాసకులు ఇంకా చాలా చేస్తుంటారు. అవేమి చేయటానికి, ఉపాసన చేయడానికి యోగ్యమైనవి కాదు, అవి పూజనీయమైనవి, పూజ చేసుకోవడానికి పనిచేస్తాయి. మీరందరూ వారాహి ఇప్పుడు నన్ను ఎవరైతే కామెంట్ చేశారో ఆయన వారాహి ఉపాసకుడు. ఏమి సాధించాడు? నేను ఏం సాధించానో తెలుసా? మోంతా తుఫాన్ నుంచి నా కుటుంబ సభ్యుల్ని నేను కాపాడుకోగలిగాను. నేను నేర్చుకున్న విద్యతో తూర్పుగోదావరి జిల్లాకు రాబోతున్న ప్రమాదాన్ని నుంచి కాపాడడానికి నేను ఒక సమిధనయ్యాను. మణిపద్మేహం నాలో అద్భుతమైనటువంటి శక్తినిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, ఒక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది, మణిపూరక చక్రాన్ని జాగృత పరుస్తుంది. మణిపూరకం అంటే నిగూఢం అమ్మ. కైలాస మానస సరోవర యాత్ర చేసిన వాళ్ళకి తెలుస్తుంది మణిపద్మేహం యొక్క విశిష్టత. ఇక ఆ చుట్టుపక్కల మణిపద్మేహం మంత్రం యొక్క కనిపిస్తాయి. వాళ్ళందరూ కూడా దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు అంటారు కదా. వాళ్ళు ఓం మణి పింగ్మేహం, ఓం మణి పింగ్మేహం అంటూ నడుచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అది. దాని అర్థం వేరు. అర్థం తెలిస్తే చాలు. నాకు మొన్నటి వరకు అర్థం మణిపద్మేహం అంటే మణిపూరక చక్రం, అగ్ని, రంబీజం, అది సూర్యుడు అధిష్టాన దైవం అనుకున్నాను. ఇక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడు మాలో. అగ్నిగా ఉన్నాడు, ఈశ్వరుడిగా ఉన్నాడు, ఇంద్రుడిగా ఉన్నాడు. పద్మేహను విడదీసి అందులో చంద్రుడు వచ్చాడు, జలం వచ్చింది, ప్రసరణ వచ్చింది, మంత్రాలు విడదీస్తుంటే. ఈ 5 ఎలిమెంట్స్ కి కూడా ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తోంది. అగ్ని, వాటర్, ఇంద్ర, అంటే అందులో ఇన్ని నిగూఢంగా ఉన్నాయి. ఒక మంత్రం, ఒకే మంత్రం, అద్భుతమైనటువంటి అనుభూతులు. మరి మొదలు పెట్టాలి, ఇప్పుడే మేము కొత్తగా వింటున్నామండి, మేము మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎటువంటి కోరికల రీత్యా మణిపద్మేహాన్ని చదువుకోవచ్చు, ఎలా చదువుకోవచ్చు? ఒక్కసారి కోరుకుంటే కోరుకున్నది ఒక్కటే తీరుతుందమ్మా. కోరుకోకుండా, ఏ కోరిక లేకుండా మంత్రాన్ని పట్టుకుంటే మొత్తం తీర్చేస్తుంది. కోరుకోవాల్సిన అవసరం ఏం అడగక్కలే. లోపల ఉంది, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అంటే మొదటి బ్రెయిన్ ఇది యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడికి ఏం కావాలో అవన్నీ మొత్తం చూసుకుంటుంది. అడిగితే అడిగింది ఒక్కటే తీరుతుంది, అడగకపోతే అన్ని తీరిపోతాయి. రైట్, మరి ఎలా చదవమంటారు ఈ మంత్రాన్ని? మనం మామూలుగా అంటే మణి పద్మాయ నమః, ఇది జపం చేసుకోవడానికి. దీని యథాశక్తి 108 ప్రతిరోజు, సహస్రం మీ మీ అవసరాలను బట్టి చేసుకుంటూ ఉంటే ముందు ఫస్ట్ మానసిక స్థిమితనిస్తుంది మంత్రం చేయడం. మంత్రానికి ముందు ఒక 3 సార్లు ఓంకారాన్ని ఓ ఇలా ప్రణవాన్ని 3 సార్లు ప్రణవం చేసి 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మీ ఓపిక. ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో పసుపు వస్త్రాన్ని ధరించి కానీ, పసుపు వస్త్రాన్ని ఆసనంగా వేసు కానీ ప్రారంభించడం ఉత్తమం. మిగతా రోజుల్లో చేయకూడదంటే చేయొచ్చు. ప్రారంభించడానికి ఆదివారం ఉత్తమం. మిగతా రోజుల్లో కూడా రవిహోర జరుగుతున్న సమయంలో ప్రారంభించుకోండి. పసుపు వస్త్రం అనేది కంపల్సరీ ఉంటే మంచిది. ఎందుకంటే మణిపూరకం యొక్క రంగు పసుపు. మణిపద్మేహం యొక్క మంత్రం యొక్క దేవత సూర్యుడు, ఛందస్సు, గాయత్రి. అంటే నేను చెప్తూ ఉంటాను మీకు, మంత్రానికి 4 ప్రమాణాలు ఉంటాయి: ఋషి, దేవత, ఛందస్సు, స్వరం. ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, స్వరం ఉంది అందులో, షడ్జమ స్వరం. అంటే ఇంకా ఋషి ఎవరు, ఇది ఎవరి ద్వారా బయటకు వచ్చిందని ఇంకొంచెం సమయం పడుతుందేమో, ప్రయత్నం చేస్తా తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఓషో మెన్షన్ చేశారు అంటే ఆషామాషి మేడం బ్లావిట్స్కీ ఆవిడ కూడా మెన్షన్ చేశారా? థియోలాజికల్ సొసైటీ ఫౌండర్ ఆవిడ. దీని గురించి చాలా అద్భుతంగా మేడం బ్లావిట్స్కీ మెన్షన్ చేశారు అంటే అంత సామాన్యమైన మంత్రం కాదు. అందుకనే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, మేడం బ్లావిట్స్కీ గురించి చదవండి, మాకు చెప్పండి. చెప్పండి. రీసెంట్ గా అంటే సూర్య విజ్ఞానానికి సంబంధించి ఒక ఆయన రీసెంట్ గానే ఆయన పాపం స్వర్గస్థులు అయ్యారు. ఆయన ఉన్నప్పుడు నాకు ఆయన పరిచయం అయింటే నేను నెక్స్ట్ లెవెల్లో ఆయన అంటే వాళ్ళు వెతుకుతున్నారు. ఆయన కాలం చేశారు, 2 months అయిందంట. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి ఎవరి దగ్గరికి చేరాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. నాకు నేను అనుకోకుండా ఆ వ్యక్తి తారసపడి దీనికి సరైన పర్సన్ మీరే అన్నారు. ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. జ్ఞానజ్యోతి అని 2 పదాలు చదివాను, ఎక్కువేం చదవలే, 2 పదాలు పేపర్లు చదివా. ఆయన రాసిన అద్భుతం. ఆయన ఉండుంటే ఆయన ద్వారా ఆ విజ్ఞానాన్ని తీసుకుని మన వాళ్ళందరికీ
చాలా సులువుగా మన రుణాలను తీర్చుకునేటువంటి మార్గం. ప్రక్రియను కనిపెట్టాడు ఆయన. మరి ఎట్లా ఇప్పుడు ఆ పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు? నిక్షిప్తం చేశారు. నేను దాని మీద ఇప్పుడు కొంత బేసిక్ వర్క్ చేయాలి. ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఉన్నారు కదా, కొంతమందితో ఆ బేసిక్ తెలుసుకుంటే మిగతాది నాకు అర్థమైపోద్ది. ఆయన అన్నారు, మీకు అర్థమైపోద్దండి, మీరున్న దారిలోనే ఉంది. ఆయన మీలాంటి వారు ముందు ఆయనకు దొరుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ థియరీ చేశాడు, నేను ప్రాక్టికల్. ఆ యజ్ఞకుండాల సైజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆయన దాంట్లో నెంబర్ 1. ఎలా మనం దాన్ని లోబర్చుకోవాలి, ప్రకృతికి మనకు అనుసంధానం ఎలా మార్చుకోవాలి, పంచభూతాలు మన ఆధీనంలో ఎలా ఉంటాయి అనేది అద్భుతంగా రాశారు. అలా మనం ఈ మణిపద్మేహం సాధన చేస్తే ప్రతిరోజు ఇట్లా నమః అని చదువుకుంటే 108 సార్లు చేయమంటారు. ఏ రోజున మొదలు పెట్టమంటారు? ఎట్లా పొద్దున్నే చేయాలా? ఆదివారం. ఓకే, అంటే అలా ఆదివారం కుదరలేదు, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు, సప్తమి తిథి రోజు, అంటే రవికి ఇష్టమైనటువంటి మనం సాధన మొదలు పెట్టుకోవడానికి పసుపు వస్త్రం కంపల్సరీ పెట్టుకోండి. వస్త్రం దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది. పసుపు వస్త్రాన్ని ధరించండి, ఒక టవల్ అయినా మెడలో వేసుకోండి. ఎందుకంటే కళ్ళల్లోంచి ఏదైతే వెళ్తుందో అది జ్ఞానంగా వెళ్తుంది, జ్ఞాపకంగా వెళ్తుంది. పొద్దున్నే చేయమంటారా? ఉదయం సూర్యోదయ సమయంలో మణిపద్మాయ నమః. ఎన్ని రోజులు చదవమంటారు? ఇక మీ అవసరం. మీరు ఎంతకాలం ఆరోగ్యంగా ఉందాం అనుకుంటున్నారు, ఎంతకాలం ఆనందంగా ఉందాం అనుకుంటున్నారు, అన్నాళ్ళు మోక్షం కావాలని ఎంతకాలం అనుకుంటారు. ఇప్పుడు ఎంతకాలం తింటావమ్మా అంటే బతుకున్నంతగా. ఇది కూడా అలాంటిదే. రైట్. ఇక హమ్ చేసుకునే విధానం అయితే ఇక మనకి దాన్ని అసలు రమించవచ్చు. ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం. ఎవరు ఆపుతారమ్మా? అదే ఏదైనా మంత్రాన్ని మనం పట్టుకోవాలి సాధన చేయాలంటే. ఒక్కసారి మనం మణిపద్మేహాన్ని పట్టుకుంటే తర్వాత అది వదిలిపెట్టమని వదలదు, మనల్ని పట్టుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా దానికి ఆ పవర్ ఉంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి, చదువుతాము. దానికి సంబంధించిన వీడియోస్ ని కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. అందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చక్కగా మాకు మణిపద్మేహానికి సంబంధించి ఇంత చక్కగా వివరణాత్మకంగా చెప్పినందుకు కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోస్మితల్లి.